తనిఖీల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మహిళలను తాకరాని చోట తాకుతున్నారు, అంతర్భాగాలపైన చేయి వేస్తున్నారు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అనే కోణంలో ఇక్కడ ఎవరైతే హక్కుల పరిరక్షణ కోసం ఆదివాసులు కావచ్చు, లేదంటే అడవి ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి నేత బీజేసీఎస్ నేత రఘు మిడియామి పేర్కొనడం జరుగుతుంది. మహిళలను ఇష్టానుసారంగా అత్యాచారాలు చేయడం జరుగుతుంది. ఈ ఎవరైతే నక్సలైట్లు ఉన్నారు అనే పేరుతో డ్రోన్లతో చిత్రీకరణ చేస్తూ బాత్రూముల్లో అడవి ప్రాంతాల్లో బాత్రూముల నిర్మాణం ఉండదు కాబట్టి చుట్టూతా తడకలు వేసుకుని లేదంటే బట్టలు కట్టుకొని బాత్రూములుగా వినియోగించుకోవడం జరుగుతుంది అడవిలో జీవించే ప్రజలు. కాబట్టి డ్రోన్ల సాయంతో వీడియోలు తీసే క్రమంలో మహిళలు స్నానం చేస్తున్నప్పుడు ఆ వీడియోలు తీస్తున్నారు. అసలు పోలీసుల వ్యవహార తీరు ఏ విధంగా ఉందనంటే, ఇక్కడ ఎవరైతే సెర్చ్ చేయడం జరుగుతుందో అడవుల్లో పోలీసులు ఎవరైతే ఉన్నారో నక్సలైట్లు ఉన్నారని సమాచారంతో అడవుల్లో సంచరించే ఎవరైతే పోలీసులు ఉన్నారో వీళ్ళందరూ కూడా తనిఖీల్లో భాగంగా అక్కడ అటవీ ప్రాంతాల్లో జీవించే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అత్యాచారం చేయడం జరుగుతుంది. వాళ్ళు స్నానాలు చేస్తుంటే డ్రోన్లతో వీడియోలు తీయడం జరుగుతుంది. ఇది చాలా ఆటవికమైన చర్య, ఇది చాలా దిగ్భ్రాంతకరమైన చర్య అనే కోణంలో ఇలాంటి పోలీసుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మహిళల నగ్న వీడియోల కోసమా వాళ్ళు పోలీసులు దేనికోసం తీస్తున్నారు? అదేవిధంగా తనిఖీల పేరుతో మీరు నక్సలైట్లా లేదంటే సాధారణ ప్రజలా అని వాళ్ళు నిర్ణయించే క్రమంలో ఆధార్ కార్డు కొంతమందికి లేని క్రమంలో ఆధార్ కార్డు లేకుంటే వాళ్లకు సంబంధించిన ఏదైతే ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయో వాటిని తాకడం జరుగుతుంది. తాకడంతో పాటు తల్లి రొమ్ముగా చెప్పుకున్నటువంటి ప్రతి బిడ్డకు తల్లి పాలించి పెంచినటువంటి రొమ్ము భాగాన్ని కూడా వాళ్ళు ఇష్టానుసారంగా తాకడం జరుగుతుంది. తల్లి రొమ్ము నుంచి వచ్చే పాలు వస్తేనేమో ఆ అడవిలో జీవించే ప్రజలు ఆ రొమ్ము నుంచి గనక పాలు రాకుంటే వాళ్ళు నక్సలైట్లను నిర్ధారించడం జరుగుతుంది. పోలీసులు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించడం జరుగుతుంది అనే కోణంలో రఘు మిడియామి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాంటి పోలీసుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేదంటే వాళ్ళ అడవుల్లో జీవించే ప్రజల సంక్షేమం కోసం మరిన్ని ఉద్యమాలు చేపడతామని కోణంలో రఘు పేర్కొనడం జరుగుతుంది. ఏంటి అంశానికి సంబంధించి ఎందుకు ఇంత దురహంకారంతో పోలీసులు వ్యవహరించడం జరుగుతుంది, ఇందులో నిజంగా వాస్తవం ఉందా తదితర అంశాలను ఒకసారి మనం గమనిస్తే, తనిఖీల పేరుతో తాకరని చోట తాకుతూ నక్సలైట్ టెస్ట్ పేరుతో అడవుల్లో పోలీసుల బలగాల ఆటవిక ప్రవర్తన, ఆధారం లేకుంటే మహిళలకు హింసే, మహిళలు స్నానాలు చేస్తుంటే డ్రోన్లతో వీడియోల చిత్రీకరణ, రాకెట్ లాంచర్లు, డ్రోన్లతో దాడులు, కాల్పుల్లో 6 నెలల వయసున్న చిన్నారి మృతి, అత్యాచారాలు కాల్పులతో భయం అడవుల్లో. ఆంధ్రజ్యోతితో ఎంబీఎం బీజేసీఎస్ నేత రఘు మిడియామి ఛత్తీస్గఢ్ అడవుల్లో పోలీసు బలగాలు ఆటవిక ప్రవర్తనతో పేటరేగిపోతున్నాయి. నక్సలైట్ల పేరుతో మూలవాసి ఆదివాసీ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాయి. ఆధార్ కార్డు లేకపోతే తునికాకు సేకరణకు వెళ్లే మహిళలను నక్సలైట్ టెస్ట్ పేరుతో పాశవికంగా హింసిస్తున్నాయి. నక్సలైట్ టెస్ట్ అంటే మహిళల ఛాతి భాగాన్ని తడుముతో చనుమొనలను పిసకడం. ఈ పరీక్షల్లో మహిళల చనుమొనల నుంచి పాలు వస్తే నక్సలైట్ కాదని, రాకుంటే నక్సలైట్ అని బలగాలు భాష్యం చెబుతున్నాయి. అడవుల్లో 2 కిలోమీటర్లకు 1 చొప్పున క్యాంపులను ఏర్పాటు చేసుకున్న కేంద్ర బలగాలు అరాచకాలు అన్నీ ఇన్ని కావని మూలవాసి బచావో మంచ్ ఎంబీఎం బస్తర్ జనసంఘ్ సమన్వయ సమితి బీజేసీఎస్ అధ్యక్షుడు రఘు మిడియామి వాపోయారు. ఎక్కడో మణిపూర్లో ఆదివాసులపై జరుగుతున్న హింసపై యావత్ దేశం ఎలుగెత్తుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న దారుణాలకు సంఘీభావం తెలిపేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దండకారణ్యంలో మారణ హోమం కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలంటూ ఈ నెల 18న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పౌర హక్కుల సంఘం, ప్రజాస్వామిక హక్కుల సంఘాలు నిర్వహించిన కార్యక్రమంలో రఘు మిడియామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటలను ఒకసారి చూస్తే, మహిళల నగ్న వీడియోల కోసమా, ఆధార్ లేకుంటే మా అడవుల్లో తిరగడానికి మేము అర్హులం కాదని బలగాలు హుకుం జారీ చేశాయి. ఆధార్ లేకుంటే మావోయిస్టుల ముద్ర వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తునికాకు సేకరణకు వెళ్లే మహిళలకు నక్సలైట్ టెస్టులు పెడుతున్నారు. మహిళలు స్నానం చేస్తుంటే డ్రోన్ కెమెరాలతో నగ్న దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు. ఈ వీడియోలను చూపుతూ మా వాళ్ళు ఇంటి నుంచి బయటకు రాకుండా చేస్తున్నారు. అత్యాచారాలు, బూటకపు ఎన్కౌంటర్లు, కాల్పులు, రాకెట్ దాడులతో ప్రశాంత్ అడవులు ఓరెత్తుతున్నాయి.
అడవులే మా నివాసాలు, మావోయిస్టుల పేరుతో మమ్మల్ని అడవుల్లోంచి తరిమేస్తున్నారు. ఈ మధ్య జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోయారని పోలీసులు ప్రకటించుకున్నారు. నిజానికి ఆ చనిపోయిన వారిలో 2 మాత్రమే నిరాయుధులైన నక్సలైట్లు, మిగతా వారంతా తునికాకు సేకరణకు వెళ్లిన వారే. క్యాంపులతో అరాచకాలు. గతంలో రహదారులు సరిహద్దుల వెంబడి సిఆర్పిఎఫ్ క్యాంపులు ఉండేవి, ఇప్పుడు గ్రామాల్లోకి చొచ్చుకు వచ్చారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కోసం నిర్మించిన భవనాల్లో తిష్ట వేస్తున్నారు. రోడ్లపైనే ప్రతి 2 కిలోమీటర్లకు ఒక క్యాంపులు పెట్టారు. క్యాంపుల్లో బలగాలు ఆదివాసులపై చేస్తున్న అరాచకాలు అన్ని ఇన్ని కావు. గ్రామాల్లోకి వచ్చి బలవంతంగా డబ్బులు లాకెళ్తున్నారు. ఫూటుగా తాగి కాల్పులు జరుపుతున్నారు. ఇలా జరిపిన కాల్పుల్లో ఇటీవల 6 నెలల వయసున్న ఓ చిన్నారి మరణించింది. ఏళ్ల తరబడి ఏర్పాటు చేసుకున్న బేస్ క్యాంపుల కోసం మొత్తం 2 లక్షలకు పైగా చెట్లను నరికేశారు. ప్రభుత్వాలు మారిన పరిస్థితి మారలేదు. ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారడం లేదు. మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్లన్నీ మూలవాసులు, ఆదివాసులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అడవి బిడ్డలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు మాకు వర్తించకుండా చేస్తున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛను హరించినప్పుడు విప్లవం పురుడు పోసుకుంటుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఆదివాసులు, మూలవాసుల్లో అది మొదలైంది. మా అడవుల్లో మేము బతకాలంటే రణమా మరణమా అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. దీంతో మేము ఎంబీఎం బీజేసీఎస్ లను స్థాపించాం. పోరాడుతున్న మా పైన కేంద్ర బలగాల బెదిరింపులు పెరిగాయి, అరెస్టులు పెరిగాయి, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మా సమస్యలు ఏమిటి, పోరాటం ఎందుకు అనేది తెర మీదకు జనం మధ్యకు రాకుండా కేంద్ర బలగాలు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మా పైన మావోయిస్టు ముద్ర వేస్తున్నాయి. బూటకపు ఎన్కౌంటర్లో అమాయకులైన ఆదివాసీలు, మూలవాసీలను హతమారుస్తూ అక్కడ ఎలాంటి సమస్య లేకుండా బయటి ప్రపంచానికి చెప్తున్నాయి. అందుకే మా సమస్యలు ఏంటో చెప్పుకోవడానికి హైదరాబాద్ వచ్చాం. దయచేసి మీడియా మిత్రులు మా ప్రాంతాలను సందర్శించాలి. మా ఇబ్బందులు ఏమిటో మీకు అర్థమవుతాయి. సహజ వనరుల కోసమే ప్రభుత్వాలు ఆదివాసీలు, మూలవాసీల పట్ల బలగాలతో ఇంత క్రూరంగా దాడులు చేయించడానికి కారణం అడవుల్లో ఉన్న సహజ వనరులు, నిక్షేపాల కోసమే. బస్తర్, సుక్మా, కేల్కర్, దంతేవాడ, నారాయణపూర్, బీజాపూర్ ఇలా పలు ప్రాంతాల్లో 28 రకాల నిక్షేపాలు ఉన్నాయి. మైనింగ్ తో పాటు ఆ ఖనిజ సంపదను కార్పొరేట్ కు కట్టబెట్టాలనేది ప్రభుత్వాల ఆలోచన. ఈ ప్రభుత్వాలకు మేము అడ్డుగా ఉన్నాం. మావోయిస్టులు కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. అందుకే మమ్మల్ని అడవులను ఖాళీ చేసి వెళ్ళేలా చేస్తున్నారు. మా అడవుల్లో మురియా వంటి అంతరించిపోతున్న గిరిజన తెగలు PVTG ఉన్నాయి. గిరిజనులు ప్రత్యేకించి PVTGల పరిరక్షణకు రాజ్యాంగం చట్టాలు ఉన్నాయి. అయిన ప్రభుత్వాలు ఇలాంటి మాపై కక్ష కట్టడం బాధాకరం. మా సంపదను కొల్లగొట్టేందుకు ఇప్పటికే కొన్ని కంపెనీలు అడవుల్లో తిష్ట వేశాయి. అయితే చదువుకున్న ఆదివాసులకు ఉపాధి కల్పించడంలో ఆ కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. గడిచిన 25 ఏళ్లలో 10,000 మంది ఆదివాసులు, మూలవాసులను అరెస్ట్ చేశారు. పలువురిని బూటకపు ఎన్కౌంటర్లు చేసి కాల్చి చంపడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.